హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యూనిట్ 4కి సంబంధించి పుంచి కమిషన్ గురించి చెప్తానమాట. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు వచ్చేసి పుంచి గురించి అనమాట. అంటే మదన్ మోహన్ పుంచి అనమాట. అయితే కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనానికై భారత కేంద్ర ప్రభుత్వం అనేది 2007లో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఈ మదన్ మోహన్ పుంచి అధ్యక్షతన ఒక నూతన కమిషన్ని వేయడం జరిగిందనమాట. ఇందులో మొత్తం 5 సభ్యులు ఉంటారనమాట. అయితే ఫస్ట్ వచ్చేసి పుంచి గారు అనమాట. పుంచి గారు, తర్వాత ధీరేంద్ర సింగ్, ఇంకొకళ్ళు వినోద్ కుమార్ దుగ్గల్, ఇంకొకళ్ళు మాధవ్ మీనన్, ఇంకొకళ్ళు వచ్చేసి అమరేష్ బాగ్చి అనమాట. ఈ అమరేష్ బాగ్చి అనే అతను ఫిబ్రవరి 2008లో చనిపోయారనమాట. అయితే ఇతని ప్లేస్లో అక్టోబర్ 2008లో ఈ కమిషన్ సభ్యుడిగా ఎవరు వచ్చారంటే విజయశంకర్ అనే అతను నియమించడం జరిగిందనమాట. అయితే 2 దశాబ్దాల క్రితం సర్కారీ కమిషన్ తదనంతరం దేశంలో సంభవించిన ఆర్థిక రాజకీయ మార్పులను దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలలో తీసుకురాగలిగిన మార్పులను పరిశీలించడానికి ఈ కమిషన్ ఉద్దేశం అన్నమాట. అయితే ఈ 2010లో ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందనమాట. ఇందులో 1456 పేజీలు 7 వాల్యూములతో ఉందంట. నెక్స్ట్, ఈ సర్కారీ కమిషన్ రాజ్యాంగ జాతీయ సమీక్ష కమిషన్ మరియు 2వ పరిపాలన సంస్కరణ కమిషన్ నివేదికలోని అనేక అంశాలను ఈ కమిషన్ చాలా వరకు పరిశీలించిందంట. అయితే ఈ సర్కారీ కమిషన్ నివేదికలో చాలా వరకు విభేదించిందంట. అన్ని రకాల విచారణ నిబంధనలను మరియు ఇతర విషయాలను కమిషన్ పరిశీలించి భారతదేశ సమైక్యతను, సమగ్రతను, భవిష్యత్తులో సామాజిక ఆర్థిక అభివృద్ధికి సహకార సమైక్య వ్యవస్థను అవసరమని నిర్ధారించిందంట. అయితే మొత్తం మీద ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయాలలో ఏర్పడిన అనేక అంశాలను ఈ కమిషన్ పరిశీలించి 310 సిఫార్సులు చేసిందంట. అందులో కొన్ని ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 3వ జాబితాలోని అంశాలకు సముచితమైన స్ఫూర్తిని కలుగజేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవాలంట. ఈ పద్ధతి ఆధారంగానే పార్లమెంట్ అంట ఉమ్మడి జాబితాపై శాసనములు చేయాలంట. రెండోది వచ్చేసి రాష్ట్రానికి ఉన్న అధికారాల విషయంలో పార్లమెంట్ తాను సర్వోన్నత అధికారానికి పరిమితులు ఉండాలంట. రాష్ట్ర జాబితాలోని అంశాల విషయంలో మరియు ఉమ్మడి జాబితాలోని బదిలీల అంశాల విషయంలో పార్లమెంట్ ఎంతో సరళత్వాన్ని కలిగి ఉండాలంట. ఇంకా మూడోది వచ్చేసి కేంద్ర జాబితాలో వివిధ అంశాలు కేంద్ర రాష్ట్ర అధికార పరిధిలో అతివ్యాప్తి ఉండే అవకాశం ఉండే కారణంగా ఈ విషయంలో జాతీయ ప్రయోజనార్థం ఏకరూపతను సాధించడానికి కేంద్రం కృషి చేయాలంట. ఇక ఫోర్త్ వచ్చేసి అంతర్రాష్ట్ర మండలి తరచుగా ఉమ్మడి జాబితా లేదా అతివ్యాప్తి వ్యవహారాల విషయంలో ఆడిటింగ్ పాత్రను కలిగి ఉండాలి. ఫిఫ్త్ వచ్చేసి రాష్ట్రపతి పంపిన బిల్లులపై రాష్ట్ర శాసనసభ 201 ప్రకరణ ప్రకారం 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనే సూత్రం రాష్ట్రపతి పరిశీలనార్థం పంపిన బిల్లును ఆమోదించడంలో కానీ లేదా నిలుపుదల చేయడంలో కానీ రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయంకి కూడా వర్తించాలంట. 6th వచ్చేసి విదేశాలతో సంధులు, ఒడంబడికలను కుదుర్చుకోవడం మరియు వాటిని అమలు చేసుకోవడం ఈ కేంద్ర జాబితాలోని ఇది 14వ అంశం అన్నమాట. దానిపై పార్లమెంట్ అంట శాసనాలు చేసేటప్పుడు ఏకపక్షంగా కాకుండా సమైక్య అంటే అన్నీ కలిసి సమైక్య వ్యవస్థలోని శాసన కార్యనిర్వహణాధికారాలను దృష్టిలో ఉంచుకోవాలంట. 7వది వచ్చేసి సంధులు మరియు ఒప్పందాల ద్వారా ఏర్పడిన బాధ్యతలు మరియు రాష్ట్ర ఆర్థిక రంగంపై వాటి ప్రభావాలు ఆర్థిక సంఘంలో తరచుగా శాశ్వతమైన విచారణ నిబంధనలుగా ఉండాలంట. ఇక 8వది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నియామకంలో సర్కారీ కమిషన్ సిఫార్సులను యథార్థ స్ఫూర్తితో పాటించాలంట. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నర్ నియామకాలలో ఏదైతే ఉందో, గవర్నర్ ఏ విధంగా అయితే మనము ఎన్నుకుంటామో ఈ సర్కారీ కమిషన్ ఏ విధంగా అయితే ఎన్నుకునిద్దో అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా యథార్థ స్ఫూర్తితో పాటించాలంట. ఆ సర్కారీ కమిషన్ ఎటువంటి సిఫార్సులను చేస్తుందో సిఫార్సులను యథార్థ స్ఫూర్తితో పాటించాలంట.
దీంట్లో అవేమేంటంటే అతను లేక ఆమె ప్రముఖ వ్యక్తి అయి ఉండాలి, అంటే అందరికీ తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. రెండోది రాష్ట్రం వెలుపలి వ్యక్తి అయి ఉండాలి, అంటే మన రాష్ట్రం లోపలి వ్యక్తి అయి ఉండాలి. మూడోది అతను ఆమె రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా ఉండాలంట. నాలుగోది వచ్చేసి ఈ మధ్య కాలంలో అతను ఆమె చురుకైన రాజకీయాల్లో ఉండకూడదంట, అంటే వాళ్ళు యాక్టివ్గా ఉండకూడదనమాట. తొమ్మిది వచ్చేసి గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలకు నిర్ణీతం అయి ఉండాలంట. అతని తొలగింపు కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఉండరాదంట. గవర్నర్ని తొలగించే పద్ధతి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఉండరాదంట. పదొచ్చేసి రాష్ట్రపతిని అభిశంసించే ప్రక్రియ గవర్నర్కి కూడా వర్తించిద్ది అనమాట. 11 163వ ప్రకరణ ప్రకారం గవర్నర్కు ఉన్న విచక్షణాధికారం మంత్రిమండలికి వ్యతిరేకంగా ఉండరాదంట. నిజానికి గవర్నర్ విచక్షణాధికారం చాలా పరిమితంగా ఉండాలంట. ఇది ఇతనికి ఇష్టారాజ్యంగా ఉండరాదు. విచక్షణాధికారం విషయంలో ఎంతో సహేతుకతో ఉండాలంట. 12 వచ్చేసి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంట. ఆయన దానికి ఈ కాలంలోపే ఆమోద ముద్ర వేయాలంట, లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయాలంట. 13 వచ్చేసి హాంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి నియామకంలో గవర్నర్ రాజ్యాంగ సాంప్రదాయాన్ని అనుసరించాలంట. అవేమంటే విధానసభలో అత్యధిక మంది సభ్యుల మద్దతు పొందిన పార్టీ లేదా పార్టీలకు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరచమని ఆహ్వానం పంపాలంట. ఎవరు పంపాలంటే గవర్నర్ పంపాలంట. ఎవరికి అంటే ముఖ్యమంత్రులకి అన్నమాట. ఎన్నికల కన్నా ముందు కొన్ని పార్టీల మధ్య ఒప్పందం జరిగి ఉంటే, వాటికి మెజారిటీ వచ్చి ఉంటే ఆ పార్టీల సమూహాన్ని ఒకే ఒక పార్టీగా పరిగణించి ఆ సంకీర్ణ పార్టీల నాయకుడిని ప్రభుత్వం ఏర్పరచమని గవర్నర్ ఆహ్వానించాలంట. అంటే ఎన్నికలు జరగకముందే కొన్ని పార్టీలు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటాయన్నమాట. అది ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడతాయి అన్నమాట. 2 లేక 3 అంతకన్నా ఎక్కువగా ఉంటే సంకీర్ణ పార్టీలు ఏర్పడతాయంట. ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడనమాట. అతనికి ఒక ప్రభుత్వం ఏర్పరచమని చెప్పి గవర్నర్ ఆహ్వానించాలంట. మూడోది ఒకవేళ ఏ ఒక పార్టీ కానీ లేదా సంకీర్ణముగా ఏర్పడిన పార్టీలు కానీ అవసరమైన మెజారిటీ సాధించకపోతే ముఖ్యమంత్రిని నియమించడానికి గవర్నర్ ఈ కింది పద్ధతులను క్రమానుసారంగా పాటించాలంట. అదనమాట. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఎట్లా? మెజారిటీ సాధించకపోతే ఎన్నికల ముందు ఒప్పందం చేసుకున్న పార్టీలు మెజారిటీ సాధిస్తే ఆ పార్టీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంట. 2 ఇతర పార్టీల మద్దతులను పొందిన అతిపెద్ద రాజకీయ పార్టీకి రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. 3 వచ్చేసి ఎన్నికల తర్వాత ఏర్పడిన సంకీర్ణములలోని భాగస్వాములైన పార్టీలకు మూడో ప్రాధాన్యత ఇవ్వాలి. 4 వచ్చేసి ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు కలిసి ఒక సమూహంగా ఏర్పడిన తర్వాత వారికి మిగిలిన సభ్యులు మరియు స్వతంత్ర సభ్యులు మద్దతు ఇవ్వడానికి సంసిద్ధం కావడం దీనికి 4వ ప్రాధాన్యత ఇవ్వాలంట. తర్వాత 14 వచ్చేసి ముఖ్యమంత్రిని తొలగించడానికి గవర్నర్ సభలో అతన్ని మెజారిటీ నిరూపించుకోమని దానికి ఒక నిర్దేశిత కాల పరిమితిని ఇవ్వాలంట. 15 రాష్ట్ర మండలి సలహాకు వ్యతిరేకంగా గవర్నర్ తగినన్ని ఆధారాలున్నాయని భావిస్తే ఒక మంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి హక్కు ఉండాలి. 16 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా గవర్నర్ ఉండే సాంప్రదాయాన్ని తీసివేయాలంట. అతని పాత్ర రాజ్యాంగ అంశాలకు మాత్రమే పరిమితమై ఉండాలంట. తర్వాత 17 విదేశీ దురాక్రమణ వల్ల కానీ లేదా అంతరంగిక కల్లోలం వలన కానీ రాష్ట్రం పరిపాలనా యంత్రాంగబద్ధమైన వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఇప్పుడు విదేశీ దురాక్రమణ వల్ల కానీ అంతరంగిక కల్లోలం వల్ల కానీ ఈ రాష్ట్ర పరిపాలన యంత్రాంగం ఏదైతే ఉందో అది వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అంట 355వ ప్రకటన ద్వారా సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితిని అదుపు చేయాలంట. ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. ఏ ప్రకటన అంటే 355. రాజ్యాంగ యంత్రాంగం పనిచేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు 356వ ప్రకటన ప్రకారం కేంద్రం తన అధికారాన్ని ఉపయోగించుకోవాలంట. తన అధికారాన్ని ఉపయోగించి 356 ప్రకటన ప్రకారం తన అధికారాన్ని ఉపయోగించాలంట. రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే 356వ ప్రకటనని విధించడం జరుగుతుందంట.
కానీ ఎస్ఆర్ బొంబాయి కేసు ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్ బొంబాయి కేసులోని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలోని సూత్రాలను ఈ విషయంలో పాటించాలి. ఈ పద్ధతి వలన కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య అపోహలకు తావుండదంట. ఈ పద్ధతి వలన. నెక్స్ట్ 19 వచ్చేసి అత్యవసర నిబంధనలు అయిన 352 మరియు 356 ప్రకరణల్ని సముచితంగా విధించడానికి వీటికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాడడానికి నిర్దేశిత నియమావళి ఉండాలంట. 355 ప్రకరణల ప్రకారం రాష్ట్రాలను రక్షించే బాధ్యత ఎవరిదంటే కేంద్రానికి ఉంటుందంట. దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే 352 మరియు 356 ప్రకరణలను విధించవలసిన అవసరం లేదా అగత్యం ఉండదంట. దీనికోసం స్థానిక ఎమర్జెన్సీ పద్ధతిని ఏర్పాటు చేసినట్లు అయితే విధానసభ రద్దు కావడం కానీ ప్రభుత్వం రద్దు కావడం కానీ జరిగే అవకాశం ఉండదంట. కేంద్ర జాబితాలో 2A మరియు రాష్ట్ర జాబితాలోని 1వ అంశం అంటే 7వ షెడ్యూల్లోని అంశాలను 355 ప్రకటనలతో అన్వయించుకోవచ్చంట. ఇది ఫ్రెండ్స్, ఇందులో 19 చెప్పాను, ఇంకా 38 ఉన్నాయి. అంటే 9 మాత్రమే ఉన్నాయన్నమాట పుంచి కమిషన్లో. అవి రేపు చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్.